ప్రభువైన యేసుక్రీస్తు నామమున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున కారల్ కుమానుపల్లి నేను మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. గమనిక, మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు మన అమలాపురంలోని గడియారం స్తంభం దగ్గర నుండి నల్లంతోని అక్కడి నుండి ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి, అదేవిధంగా కలెక్టర్ గారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి మనం ఒక వినతి పత్రాన్ని ఇవ్వడానికి మరి జిల్లాలో ఉన్న క్రైస్తవ నాయకులందరూ కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి క్రైస్తవ అభిమానులు, విశ్వాసులు, సంఘ పెద్దలు, పరిచారకులు, దైవ సేవకులు ప్రతి వారు కూడా మీ యొక్క బాధ్యతగా ఎంచి ఈ కార్యక్రమంలో పాలు పొంది జయప్రదం చేయాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము 1950వ సంవత్సరంలో మన స్వాతంత్రం వచ్చిన ప్రారంభ సంవత్సరాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేస్తూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆర్డర్ 1950వ సంవత్సరంలో ఇచ్చారు. అప్పటి నుండి ఎస్సీగా ఉన్నవారు వారి ఇష్టదైవాన్ని దైవంగా క్రైస్తవులుగా యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే వారు పొందుకుంటున్న రిజర్వేషన్స్ అన్నీ కూడా పోతున్నాయి. ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వానికి తీసుకుని వచ్చి మరి అనేక పర్యాయములు మరి యొక్క అన్యాయమును అరికట్టాలని వేడుకోవడం జరిగింది, కానీ గత ప్రభుత్వాలు ఏది కూడా స్పందించలేదు. మరొకసారి ప్రజలందరి యొక్క సహకారంతో ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కాదు, ఫెలోషిప్స్ను వేరు చేయడానికి కాదు, సమాజమును వేరువేరుగా చూడడానికి కాదు, కానీ ఎవరైతే క్రైస్తవులుగా నమోదు చేయబడి విశ్వాసులుగా ప్రభు మార్గంలో జీవిస్తూ ఉన్నారో, యేసుక్రీస్తుని అంగీకరించిన వారుగా ఉన్నారో వారికి వచ్చుచున్న నష్టాలను మరొకసారి ప్రభుత్వ దృష్టికి తెలియపరిచి వారి యొక్క సహకారంతో మరి దళిత క్రైస్తవులకు ఆ యొక్క 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే వ్యతిరేకంగా శాపగ్రస్తంగా ఉన్నదో ఆ యొక్క శాపగ్రస్తమైన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని మనం కోరుతూ ఉన్నాం. అదేవిధంగా క్రైస్తవ సమాజానికి వచ్చుచున్న మరి అనేకమైన విధాలైన కీడు కలుగుతున్నదన్న విషయం మనకు అందరికీ తెలుసు. అటువంటివన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఏ మతంలో ఉండి వారి ఇష్టదైవాన్ని ప్రార్థించుకున్నా అనుసరించుచున్నా వారికి ఎవరికైనాను ఎటువంటి నష్టాలు జరగకుండా, హాని కలగకుండా ప్రభుత్వాలు మరి ప్రతి వారి యొక్క సంరక్షణ చూచేవారిగా వారి హక్కులను పరిరక్షించాలని మరి విన్నపించుకుంటూ ఈ యొక్క శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అన్ని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించి దళిత క్రైస్తవులుగా ఉన్న ఎస్సీలకు ప్రత్యేకముగా వారికి రావాల్సిన రాయితీలన్నీ కూడా యథావిధిగా కొనసాగింపచేయచ్చు. వారి ఇష్టదైవాన్ని కొలుచుకునే విధంగా అటువంటి స్వాతంత్రాన్ని వారికి దయచేయాలని మరి కోరుతూ ఉన్నాం. దీనివల్ల ఎవరి యొక్క రిజర్వేషన్స్కి ఇబ్బందులు రావు. ఏ నిష్పత్తిలో క్రైస్తవులుగా ఉన్నా, ఎస్సీలుగా ఉన్నా వాళ్ళ యొక్క జనాభాను బట్టి ఆ యొక్క రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి ఇది మేము ఎస్సీలకు వ్యతిరేకం కాదు. ఎస్సీగా ఉంటూ క్రైస్తవులుగా యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి కూడా ఎక్కడైతే ఆ యొక్క రిజర్వేషన్ పోగొట్టుకున్నారో ఆ యొక్క రిజర్వేషను కొనసాగింప చేయాలని మాత్రమే మనం కోరుతూ ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో ప్రతి వారు కూడా మరి కులభేదం లేకుండా, మతభేదం లేకుండా ఎస్సీ హిందువులుగా ఉంటూ క్రైస్తవులుగా యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి పోగొట్టుకున్న రాయితీలను విషయంలో మనం పోరాడుతున్నాం. ఈ విషయంలో మీరందరూ కూడా భారత ప్రజలుగా మీరందరూ కూడా సహకరించి తోడ్పడి ఈ విషయంలో మరి న్యాయము చేకూర్చే విధంగా మాకు తోడ్పడాలని కోరుతూ మంగళవారం మే నెల 5వ తేదీ 8 గంటల నుండి జరగనై ఉన్న ఈ ర్యాలీలో మీరందరూ కూడా పాలు పొంది సహకరించి జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. మీకు అందరికి వందనాలు. మంగళవారం మిమ్మల్ని అందరినీ కూడా ర్యాలీలో చూడడానికి నేను ఆశపడుతూ ఉన్నాను.